కూర్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయం నుండి ప్రారంభం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దోష మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారే చాలు. ఇక్కడ ఈ యొక్క 4వ వచనం మనం ధ్యానించుకుందాం. మొదటిగా ఇక్కడ భక్తుడైన పేతురు యూదులకు రాస్తూ ఈ ఉత్తరము యేసయ్య ఎంత గొప్పవాడో తెలియపరుస్తూ కొన్ని మాటలు వారికి రాయడం యొక్క లేఖన ఉత్తరంలో మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే మనుషుల చేత విసర్జింపబడినను. చాలామంది ప్రభుని అంగీకరించలేని వారు ఉంటారు, పైవచ్చు దేవుణ్ణి విసర్జించిన వారు చాలామంది ఉంటారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే పేతురు వారికి వివరిస్తూ భక్తుడైన పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారే. నెక్స్ట్ మాట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అమూల్యమైన రాయి, జీవం కలిగిన రాయి. మనలో కూడా ఏమంటున్నాడు పేతురు రాస్తూ, ఏమంటున్నాడు? సజీవమైన రాళ్ళ ఉంటాం మనం కూడా. మందిరంగా మీరు కట్టబడుచున్నారు. అయితే ప్రభునందు విశ్వాసం కలిగిన బిడ్డలు, ప్రభు పట్ల నమ్మిక కలిగినటువంటి బిడ్డలు ఏమని వర్ణిస్తున్నాడంటే మీరు సజీవమైన రాళ్ళగా ఉన్నారు. ఇక్కడ చూస్తే మొదటిగా యేసయ్యని చాలా మంది విసర్జించిన వారు ఉన్నారు. మనము అనేక మార్లు కూడా ఈ యొక్క విషయము చెప్పుకున్నాం. దేవుణ్ణి రాళ్ళతో కొట్టారు, దేవునిపై ఉమ్ము వేశారు, దేవుణ్ణి హేళన చేశారు, దేవుణ్ణి ఎగతాళి చేశారు. ఎన్ని విధాలుగా చూసినా దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. కానీ ఎంతమంది ఇబ్బంది పెట్టినా, దేవుని ఎంతమంది విసర్జించినా, దేవుని ఎంతగా హేళన చేసినా, పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇంకా చెప్పాలంటే మనం సువార్త భాగంలో చూస్తే నిషేధింపబడిన రాయి తలకి మూలరాయి. అంటే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేను అడ్డుబండగా అడ్డురాయిగా ఉన్నానంటాడు. ఎవరికి? అడ్డుబండగా నేను అడ్డురాయిగా ఉన్నానంటాడు. ఇక్కడ చూస్తే ఇశ్రాయిల్లో
2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి యోధా కుటుంబము, మిగతా గోత్రాలని మరో కుటుంబం. వీరందరూ కూడా ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, దేవుణ్ణి విసర్జిస్తున్నారు, దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. నువ్వు దేవుడు కాదు అంటున్నారు, నీవు ఒక ప్రవక్త అంటున్నారు, నువ్వు ఒక బోధకుడు అంటున్నారు. దేవుని కుమారుగా అంగీకరించడం లేదు వాళ్ళు. ఇక్కడ 2 కుటుంబాలు దేవుడు వారికి అర్థమయ్యే రీతిగా ఏమంటున్నాడంటే, మీరు నన్ను విసర్జించినా, మీరు నన్ను తృణీకరించినా నేనేమవుతానో తెలుసా? మీకు అడ్డుబండగా, అడ్డురాయిగా ఉంటానంటున్నాడు. అంటే మీ యొక్క ఆలోచనలు ఎలాగున్నా, మీ యొక్క హృదయ తలంపులు ఎలాగున్నా, మీ యొక్క హృదయ స్థితి ఉద్దేశాలు ఎలాగున్నా, అవి దేవునికి వ్యతిరేకంగా ఏమైతే ఉంటాయో, అందుకే మాట ఉంటుంది, దేవునికి వ్యతిరేకమైన ఆయుధము ఏది రూపింపబడినా ఏ ఆయుధం కూడా దేవునికి చెల్లదు. అంటే ఇక్కడ చూస్తే మనము ఇక్కడ యూదుల గురించి మాట్లాడుతున్నాడు పేతురు, అంటే దేవుని ఎరిగిన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ఇంకా చెప్పాలంటే పేతురు ఏమంటున్నాడంటే, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు ఎలా ఉంటారంటే సజీవమైన రాళ్ళగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని ఆలయంలో కట్టబడుచున్నారు అంటారు. ఏంటి కట్టబడడం అంటే? ఇప్పుడు రాయి అంటున్నాడు, నేను పునాది అంటున్నాడు. అంటే ప్రాధాన్యత ఇవ్వాలి, నాకు ప్రత్యేకించి నన్ను తెలుసుకోవాలి మీరు, నేనే సమస్తం చేశాను, నేనే నిలబడుతున్నాను అంటాడు. అందుకే 14:6 యోహాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే ఎందుకు అంటున్నాడు? అందుకే ఇప్పుడు అంటున్నాడు, నేను రాయినై ఉన్నాను, మీకు అడ్డుబండగా ఉన్నాను. ఒకవేళ మీ యొక్క ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటే, మీ యొక్క తలంపులు అడ్డుగా ఉంటే, దేవుడు అడ్డుగా నిలబడతాడంటే మనకి. ఇంకోటి చూద్దాం, యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం. ఓకే, 8వ అధ్యాయం 14వ వచనం వెళ్దాం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండదు. ఇక్కడ చదువు మరల మొదటి 14 వచనం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను. తగులు అంటే రాయి తగిలితే ఏమవుతుంది? ఏంటి రాయి తగిలితే ఏమవుతుందండి? ఎక్కడి నుంచో పడిపోయాం అనుకోండి, పెద్ద బండరాయింది అనుకోండి, మనకి తగిలిందాక ఏమవుతామండి? నెక్స్ట్ చూపిస్తాను ఆ మాట కూడా, మళ్ళా చదవం. అయితే ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండెను. నెక్స్ట్, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండెను. ఎలా ఉందండి? యేసు ప్రభువు ఎలా ఉంటారు? దేవుణ్ణి విసర్జిస్తే, దేవుణ్ణి తృణీకరిస్తే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే, ఒక యూదులకే కాదండి, మనకి కూడా వర్తిస్తుంది. 2 కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు కదా దేవుడు, వాళ్ళ గురించి ఏమో ఆనాటి కాలంలో అనుకుంటున్నాం కాదు, మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాము, 2 గుంపులు ఉంటాయి ఈ ప్రపంచంలో. 2 రకాల మనుషులు ఉంటారు, 2 ఆలోచనలు కలిగిన మనుషులు ఉంటారు, 2 తలంపులు కలిగిన మనుషులు ఉంటారు, 2 ఉద్దేశాలు కలిగిన మనుషులు ఉంటారు. ఏ విధంగా చూసుకున్నా, ఎటు చూసుకున్నా, దేవుని విషయంలో 2 జనాంగాలు ఉన్నారు, 2 మనుషులు ఉన్నారు, 2 వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఉన్నారు, 2 స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలు 2 కుటుంబాలు ఉన్నటువంటి మీరు ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఉంటే తగులు రాయిగాను
ఇంకో మాట ఏమన్నాడు? బండగాను. ఇప్పుడు ఇంకోటి, యెరూషలేము నివాసులకు బోనుగాను. బోన్ అంటే ఏంటి? ఎవరికి ఏర్పాటు చేస్తారు? బోను ఎవరికి ఏర్పాటు చేస్తారండి? బోన్ అంటే శరసాలు కూడా ఏమంటారు? బోను కూడా అంటారా? అంటారా? అంటారు. సింహం బోన్ అంటాము. మరి మనుషులు బోన్ మనకు అర్థం ఏదైతే జైలు లేదంటే శరసాల. ఓకే, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండెను. నువ్వు వలలో చిక్కితే బయటకు వస్తావా? చేప ఏమవుతుంది? వలలో పడితే అది బ్రతికుండా, అది వల్ల బ్రతుకుతుంది. కానీ ఏంటి దాని పరిస్థితి ఏంటి తర్వాత? ఏంటి ఏమవుతుందండి? చేప ఏమవుతుందండి? వల్ల పడితే తర్వాత చనిపోయి తినేస్తాం కదా మనం. ఇంకా ఇది కూడా అర్థం కదా మనకి. ఇక్కడ చూస్తే చిక్కువలగాను ఉండెను. ప్రభు ఏ తక్కువవాడు కాదు. తక్కువ అంచనా వేస్తారు. అందుకే మనము ఒకప్పుడు ఏమంటాము? ఇదిగో నేను బాధల్లో, నేను శ్రమల్లో, ఇబ్బందిలో, కష్టాల్లో చిక్కుకున్నాను. ఏంటి దీనికి అర్థం? నేను చిక్కుబడిపోయినండి, అందులో నేను బయటికి రాలేకపోతున్నానండి. చేప కూడా అలా ఉంటుంది కదా, నేను ఎప్పుడు వస్తానో బయటకు అనుకుంటాను, వల్లొచ్చి బయటికి ఎప్పుడు వస్తాను అనుకుంటా. కానీ ఇక్కడ మనకి బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మన హృదయం ఏమనిపిస్తుందంటే, అయ్యో నేను బాధల్లో చిక్కుకున్నాను, నేను ఇబ్బందుల్లో చిక్కుకున్నాను, కష్టాల్లో చిక్కుకున్నాను, ఇదిగో వ్యాధితో నేను చిక్కుకున్నాను. ఎన్ని మాటలు మాట్లాడుకుంటాం మనం. ఇప్పుడు బయటికి రావాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉండాలి. మళ్ళా చదువు. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కులు వలగాను ఉండెను. నెక్స్ట్, అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. వచ్చేస్తున్నాం కదా, దగ్గరికి సౌండ్ వస్తుంది, దగ్గరికి వస్తున్న మాటలు. ఏ విరిగితాయంట? కాళ్ళు ఇరిగిపోతాయంట. ఎందుచేత? దేవుణ్ణి విసర్జిస్తే. ఇది యూదులకే కాదు, మనకి కూడా వర్తిస్తుంది. మరల చదువు. అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఓకే, ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మరలా ఏమంటున్నాడంటే ప్రభువు, మీరు నాకు వ్యతిరేకంగా ఉన్నారా? అయితే నేను రాయి అంటాడు. రాయి అంటే చిన్న రాయి అనుకుంటున్నారా? ఆనాటి కాలంలో ఒకరిని బంధించాలంటే, సమాధి చేయబడాలంటే మనకి తెలుస్తుంది, ఒక గుహలో పెట్టి ఒక రాయిని అడ్డుగా పెట్టేవారు. అది బయటికి రావడం అస్సలు ఎవరి తరం కాదు. అంత పెద్ద బండరాయి పెట్టేవారు అడ్డుగా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నన్ను విసర్జించినను, నన్ను హేళన చేసినను, దేవుడంట తలకి మూలరాయి. అంటే దీనికి అర్థం చేసుకోవాలి మనం, దేవుడు సమస్తము ఈ భూమికే పునాది వేసినటువంటి దేవుడు. పునాది. ఒకవేళ నీవు దేవునికి ఆలోచనలు దగ్గరగా ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఆయన్ని అనుసరించినప్పుడు, ఇప్పుడు నువ్వేమవుతావో తెలుసా? సజీవమైన రాయి. సజీవమైన చనిపోయినా మనకి దేవుడు ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు. మీరు ఎవరు తెలుసా? తక్కువ అంచనా వేసుకుంటారు. మీరు తక్కువ అంచనా వేసుకుంటాం మనం. నేను పనికి మాలిన వాడిని, నేను ఎందుకు పనికి రాను, నా బ్రతుకు పనికి రాదు, ఎందుకో బ్రతుకుతున్నాను నాకే తెలియదు. ఏమంటున్నాడు? మనల్ని ఏమంటున్నాడు దేవుడు? సజీవమైన
రాళ్ళ వంటి వాళ్ళను. మందిరంలో కట్టబడుచున్నాం మనం. ఏదో మందిరం పెద్ద పెద్ద కడత కాదు. మనమందరం కూడా సజీవమైన రాళ్ళు. మనం ప్రభువులో కట్టబడుతున్నాం. పేతురు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు వ్యతిరేకంగా ఉంటే అదే మాట అదే పేతురు రాస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. చూద్దాం మళ్ళా. ఓకే, యెషయా గ్రంథం మళ్ళా తీద్దాం. 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ కూడా యెషయా గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ 2 మంచి మాటలు చూద్దాం. అమూల్యమైన తలరాయి, పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడిన రాయి ఏంటి? రాయి ఎవరండి? రాయి ఎవరండి? మరలా అడుగుతున్నాను, ఎవరండి రాయి అంటే? ఎవరండి? యేసుక్రీస్తు. మరి పరిశోధింపబడిన రాయి అంటే ఇక్కడ చదివాం కదండి. ఒకటి అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి. 2 చదువుతున్నాం. అర్థమవుతుందండి? నీ కొరకు, మనందరి కొరకు దేవుడు ఎంత పరిశోధించబడ్డాడండి. దేవుని చేత. ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? దేవుడు పరిశోధింపబడిన రాయి అంటే దేవుడు ఎంత పరిశోధించబడ్డాడు. ఎవరి చేత? దేవుడి చేత. ఒక పక్క అపవాది చేత. ఆయన అందుకే బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. 40 దినాలు ఆయన శోధింపబడ్డాడు. దేనికి? ఆయన అమూల్యమైన రాయి అవడానికి, శ్రేష్టమైన రాయి అవడానికి. అందుకే మనం చెప్పుకున్న రీతిగానే ఈ ప్రపంచంలో 2 మనసులు కలిగిన మనుషులు ఉన్నారని చెప్పుకున్నాను దాకా. 2 వ్యక్తులు ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఎవరో దేవుని నమ్మని పెట్టాలనుకుంటున్నారా? వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఇక్కడ చూస్తే అందుకే అన్నాడు, ఇశ్రాయేల్లో 2 కుటుంబాలను ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. 2 కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా వారు నాకు వ్యతిరేకంగానే ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా నన్ను తృణీకరిస్తున్నారు అని మాట్లాడుతున్నాడు ప్రభు. మరి మనము అందులో ఉన్నామా? మనం కూడా ఉన్నామా? ఉంటాం. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నీకు ప్రార్థనకు జవాబు రాలేనప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? దేవుడు లేడండి అంటారు. ఉన్నారండి అటువంటి వాళ్ళు. నా ప్రార్థన వెంటనే దేవుడు లేడండి అసలు అంటారు. నీలో అవిశ్వాసం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు, అందుకే మొదటిగా దేవుని బిడ్డలు అయినటువంటి బాబేలు గోపురం కట్టారు. ఎవరి అనుమతి లేకుండా కట్టారు? దేవుని అనుమతి లేకుండా ప్రజలు బాబేలు గోపురం కట్టారు. ఆకాశాన్ని అంటే శిఖరంపై అంతగా కట్టాలని వారికి ఆలోచన కలిగి దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా అది కట్టడానికి ప్రయత్నించారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు అసలు మాట్లాడతాం. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? భాషలు తారుమారు చేశాడు. అంటే ఏంటి? ఎలా నిలబడ్డాడు? ఇప్పుడు అడ్డుబండగా నిలబడ్డాడు, అడ్డు రాతిగా నిలబడ్డాడు. ఎందుకంటే దేవుడు ప్రజలకి ఆజ్ఞ ఇచ్చడం మనందరికీ తెలుసు. మీరు ప్రపంచమంతటా వెళ్ళి విస్తరించండి, అభివృద్ధి పొందండి, వృద్ధి పొందని చెప్పాడు. మనం ఏం చేస్తాం? వాళ్ళేం చేశారు?
మనం అందరం ఇక్కడే ఉందాం, ఇక్కడ మైదానం బాగుంది, చక్కటి క్లైమేట్ బాగుంది, వాతావరణం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇక్కడే మనం స్థిరపరచబోదాం, ఇక్కడ ఉండిపోదాం. ఉండిపోయి మనము చక్కగా గోపురం కట్టుకొని బ్రతికేద్దాము అంటే ఇక్కడ అందుకే నీ ఆలోచన అయినను, రాజ్యమైనను, అధికారమైనను, ఏదైనాను దేవుడి చిత్తం లేకపోతే అది నిలవదు. నీ బ్రతుకైనా, నీ కుటుంబమైనా, నీ గృహమైనా, నువ్వు చేసిన ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పైనైనా, ఏదైనా కావనివ్వండి, దేవుని చిత్తం లేకుండా వ్యతిరేకంగా చేస్తే అది ఎప్పటికీ నిలవదు, ఎప్పటికీ నిలవదు. మనం అనుకుంటాం రోజులు గడుస్తున్నాయి కదా బ్రతికేస్తున్నాము, కాదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువైన తండ్రి అయిన దేవుడు, మీరు ఆ రాయి తగలకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం నడుస్తేనే కాలు గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా నడుస్తాం కదా, అవి తగలకుండా ఏం చేస్తాం మనము? కాళ్ళకి ఏం తొడుక్కుంటాం? జోళ్ళు తొడుక్కుంటాం. కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారు, మనకేమని, మనతో ఏం మాట్లాడుతున్నాడు? అందుకే లూకా సువార్తకు వెళ్దాం, 20వ అధ్యాయం. ఇక్కడ కూడా మంచి మాట చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద, జాగ్రత్తగా ఇది అందరం చూద్దాము, జాగ్రత్తగా ఉంది మాట. మరలా చదువు ఫస్ట్ నుంచి 17వ వచనం. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలై పోవును. తునకలై చదువు ఏంటి? తునకలై ఏంటి? ముక్కలైపోతారు. దేవుడితో పెట్టుకోకూడదు, దేవుడితో అస్సలు పెట్టుకోకూడదు. మనుషులతో పెట్టుకుంటే నువ్వు తప్పింపబడతావేమో కానీ తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని విషయంలో నువ్వు వ్యతిరేకంగా ఉంటే, దేవుని గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే జాగ్రత్త. ఏమైపోతాం? తునాతునకలు అయిపోతాం. అంటే ఏంటి? ఏంటి మనకి అర్థమై భాష ఏంటి? ముక్కలు ముక్కలు అయిపోతాం అంట. చదువు నెక్స్ట్. కానీ అది ఎవరిని మీద పడినా వాడిని నలిపేస్తుందంట. దేవుడు ఏంటి ఊరికినాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారు? ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారు? ఇది స్వయాన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. జాగ్రత్త, నలిగిపోతావు, జాగ్రత్త, నువ్వు తునాతునకలు అయిపోతావు. రాయి అంటే ఏమనుకుంటున్నావు? ఇది కొత్తది, ఇది పాత నిబంధనలు రాయబడింది. దీనికి అర్థం ఏంటంటే చెప్తున్నాడు. అక్కడ ఉన్న వారికి చెప్తున్నారు, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని విసర్జిస్తున్నారో, ఎవరైతే దేవుని తృణీకరిస్తున్నారో వారికి చాలా వివరంగా చెప్తున్నారు. ఎవరు? ఒక భక్తుడు కాదు, ప్రవక్త కాదు, యాజకుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఒక నమ్మకస్తుడు కాదు, స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. చాలా భయంకరమైన మాట ఇది. ఒక పక్క నీ యొక్క ఆలోచనలో దేవుడు అడ్డబండగా ఉంటాడు. ఎప్పుడు? దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు. దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు రాయిగా ఉంటాడు, బండగా ఉంటాడు, అడ్డుగా. ఎవరక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు. అడ్డుగా ఉంటే సరిపోతుందా? రాయి అడ్డుగా ఉంటే సరిపోతుందా? బండ అడ్డుగా ఉంటే సరిపోతుందా? తర్వాత ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఇదిగో మీకు తెలీదా, పాత నిబంధనలో రాయబడింది, ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని చెబుతూ యేసు ప్రభువు మరలా చెప్తున్నారు. చెప్పు మరలా చదువు 17వ వచనం. ఆయన
ఎవరు చూసి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే దేవుని తృణీకరిస్తున్నారో, ఎవరైతే నాకు ప్రభు వద్దు, ప్రభు దేవుడు కాదని అంటున్నారో వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎవరైతే విసర్జిస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో దేవుడు ఏమవుతాడు? ఇప్పుడు తలకి మూలరాయి అవుతాడంట. ఎవరికండి? ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే దేవుని విసర్జిస్తారో, ఎవరైతే దేవుని హేళన చేస్తారో, ఎవరైతే దేవుని హేళన చేస్తారో, అవమానపరుస్తారో, వారికి దేవుడు అంట మూలరాయి ఉన్నాడు. నువ్వు ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిందే, ఎప్పటికైనా నువ్వు ఎదుర్కోవాల్సింది. ఎందుకో తెలుసా? బండ మనకి తెలుసు, బండ నుంచి ఏమొచ్చింది? ఏమొచ్చాయి? ఆ బండే క్రీస్తు. ఇప్పుడు ఇంకో విషయం కాదు, ఇప్పుడు బండ నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి, ఆ బండ నుండి జీవధారలు వస్తున్నాయి, ఆ బండ నుండి జీవధారలు వస్తున్నాయి, జీవజలములు వస్తున్నాయి. ఎందుచేతన? మనం బ్రతకడానికి. లేదంటే ఇశ్రాయేలు ప్రజలు దాహంతో అరణ్యంలో ఏమై ఉన్నవారు? చనిపోతారు. ఇదే బండ జ్ఞాపకం చేసుకుందాం. ఇదే బండ నువ్వు వ్యతిరేకంగా ఉంటే నీకే వ్యతిరేకంగా ఉంటుంది బండ. ఎలాగా? అడ్డుగా. ఎలా ఉంటుందండి? మోషే దేవుడు అంటాడు ఆ బండతో మాట్లాడు అనగానే ఆ బండ నుంచి ఏమొచ్చిందండి? నీళ్ళు వచ్చినాయి, ప్రజలు తాగారు. అదే ఆ బండకి ఎదురుకుంటే నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అనుకోండి, నీకు అడ్డుగా నిలబడతాను. అడ్డుగా నిలబడుతుంది బండ. ఆ బండే క్రీస్తుని మనం చదువుతాం లేఖనాల్లో. ఓకే, ఇప్పుడు మరలా చదువు. వారిని చూసి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయను అని వ్రాయబడిన మాట ఏమిటి? వారిని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఈ రాతి మీద ఎవరు చెప్తారు? మళ్ళా చదువు. ఓకే, అని రాయబడిన మాట ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. ఇప్పుడు అంటున్నాడు ఈ రాతి మీద ఎలా చూపించుంటాడు దేవుడు? ఈ రాతి మీద ఎవరు చెప్పుకుంటున్నారు? ఏంటి ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఈ రాతి మీద, నా మీద చదవం, పడు ప్రతి వాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలి చెయ్యను అనేను. ఇక్కడ అందరూ చెప్పట్లేదు. మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం, మరలా వద్దాం. మళ్ళీ నేను చదువుతున్నాను. వ్రాయబడిన మాట ఏమిటి అసలు? మీకు అర్థమవుతుందా? ఎందుకంటే 10 సార్లు చెప్పాలి మనం. ఈ మాట చెప్పాలి, మనకి ఎక్కదో. ఎందుకంటే ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది మన బుర్రలో. సజీవమైన వాక్యము రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వారితో ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఏమిటి మీకు అర్థమవుతుందా? పాత నిబంధన ఉంది కదయా, వాడికి భాషలో మీకు తెలియదా? బుద్ధి ఉందా మీకు? బుద్ధి లేదా మీకు? పాత నిబంధనలు ఉంది మీకు అర్థం కాదు, ఏమిటి అసలు అర్థం అని ప్రశ్నిస్తూ వెంటనే ఆయన సమాధానం. ఈ రాతి ఉంది కదా, ఏ రాతి? ప్రభువైన యేసుక్రీస్తు అని నేను ఉన్నాను కదా, నా మీద ఎవరైతే పడతారో వారు తునాతునకులు అయిపోతారు. ఎవరు ఇంతకు వాళ్ళు? అందరి గురించి మాట్లాడుతున్నాడా? అందరి గురించి తర్వాత కానీ అది ఎవరి మీద పడినో వానిని నలిచేనది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమై ముగించుకుందాం. ఎవరైతే బండ మీద పడతారో వాళ్ళు ఏమవుతారు? తునాతునకులు అయిపోతారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో పడ్డారు, ఏమవుతారు? నలి అయిపోతారు. అంటే ఇంకెక్కడ ఏంటి నలి అంటే? ఏంటండి? నేను కానీ ఎవరి మీద పడ్డాననుకో ఏమవుతుందంటే, పెద్ద బండ పడింది, ఏమవుతాం? భూమిలో కండిపోతాం. అంతేనా? కనిపిస్తాం అసలు?
అదే యవనం మీద అయితే, యవనం మీద అంటే దానికి అర్థం ఏంటి? అందరు కాదు, అందరి గురించి మాట్లాడతలేదు ఇక్కడ. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ప్రభువుని విసర్జిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని తృణీకరిస్తున్నారో, ఆ బండ ఎవరి మీద పడిందనుకో ఏమవుతారు? నలైపోతారు. తునాతునులు ఎప్పుడు అవుతారు? ప్రభు మీద పడినప్పుడు. అదే ప్రభు వారి మీద పడడం అంటే ఏంటి? ఆయన ఉగ్రత, ఆయన ప్రభావం చూస్తే, ఆయన కోపము మన మీద పడిందనుకో మనం ఏమైపోతాం? నెలైపోతాం అన్నమాట, కనిపించకుండా. అది బండ అడ్డురాయి, అడ్డు బండ అడ్డురాయి, ఏదైనా ప్రమాదం కదా. కానీ దేవుడు ప్రేమించాడు కాబట్టి ప్రజల్ని, దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నా బండ ఎందుకు రండి, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఎంత కరుణామయుడండి, ఎంత మంచి దేవుడు మన దేవుడు. ప్రయాసపడుతున్నావా? పాపంతో నిండిపోతున్నావా? పాపంతో జీవిస్తున్నావా? నీకు శాంతి లేదా, మనశ్శాంతి లేదా, సంతోషం లేదా, ఆనందం లేదా? రా అయితే. ప్రయాసపడి భారం మోయించున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే ఏమొస్తుంది? విశ్రాంతి. ఎందుకన్నాడు విశ్రాంతి అంటే? ఎందుకన్నాడు ఆ మాట దేవుడు? ఆలోచన చేద్దాం మాట కూడా. పాపంతో నిండిపోయిన ప్రజలారా, పాపంతో నిండిపోయినటువంటి ప్రియమైన బిడ్డలారా, పాపాన్ని భారం మోస్తున్నటువంటి, అంటే ఏం చేస్తున్నాం మనం? పాపాన్ని అంటే మనతో కూడా మోస్తున్నామంట, రైస్ ప్యాకెట్ లాగా. ఎలాగా? అంత భారం కలిగి మనం పాపాన్ని మోస్తున్నామంట, మనం భరించలేకపోతున్నామంట, పాపంతో నిండిపోయామంట. మనలో సంతోషం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. మనలో ఎప్పుడు చూసినా అశాంతియే, ఎప్పుడు చూసిన కష్టమే, శ్రమే, ఇబ్బంది. మనలో ఆనందం లేదు, నవ్వు లేదు, సంతోషం ఏది కూడా లేదు. పాపంతో నిండిపోయాం, భారం కలిగి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, రండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఎంతలా చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, నీ తప్పు తెలుసుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుందంటే రూపాంతరం చెందుతుంది. హల్లెలూయా. రూపాంతరం చెందుతుంది. ఎలాగంటే నీవు చెప్పలేనంత సంతోషం నీలో కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ప్రభు ప్రేమ అట్లా ఉంటుంది. ప్రభు ప్రేమ ఆ విధంగా ఉంటుంది. మనుష్యుల్ని విసర్జించవచ్చు ఒకవేళ, కానీ దేవుడు నిన్ను విసర్జించడు. మనుష్యులు నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను తృణీకరించడు. నువ్వు దేవుడి పాదాలు పట్టుకోవచ్చి నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను కరుణిస్తాడు. అందుకంటున్నాడు, మీరు నాకు ఏ విధంగా ఆలోచన చేసినా నాకు వ్యతిరేకంగా నిలవదు. మీ యొక్క తలంపులు కూడా నిలవవు, ఉద్దేశాలు కూడా పనిచేయవు. నన్ను దాటి మీరు ఎక్కడికి వెళ్ళారు, నన్ను కాదని మీరు ఎక్కడికి వెళ్ళారు. నువ్వు ప్రపంచమంతా తిరుగుతావా? నీ స్థానానికి రావాల్సిందే, అంతేనా? నీ గృహానికి రావాల్సిందే. నువ్వు ఏ దేశానికి వెళ్ళినా సరే నీ గృహానికి రావాల్సిందే. ఏ రాష్ట్రానికి, జిల్లాకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే చివరికి నీ సొంత గృహానికి రావాల్సిందే. అది ఎవరైనా సరే ఆ పునాది దగ్గరికి రావాల్సిందే, అమూల్యమైన రాయి దగ్గర రావాల్సిందే, శ్రేష్టమైన రాయి దగ్గర రావాల్సిందే. ప్రియులారా, కనుక మనము దేవుడిని మనం దేవునికి అడ్డుగా మనం ఉండకూడదు. దేవుడు అడ్డుగా ఉంటే మనం బ్రతకలేము, అడ్డు రాయి ఉంటే మనం జీవించలేము, అడ్డుబండగా ఉంటే మనం బ్రతకలేము, ఎవరు బ్రతకలేము. ఏది చేసినా నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు ఆ బండ ముందు, ఆ రాయి ముందు మోకరించవలసిందే, నీవైనా నీ కుటుంబమైనా. అందుకే ప్రేమతో పిలుస్తున్నాడు,
ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రేమతో చెబుతున్నాడు. ఏంటో తెలుసా? నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము. నువ్వు ఎక్కడికి వెతుకున్నా దొరకవు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నేనే మార్గం, ఏ మార్గం లేదు. నేనే జీవము, ఏ జీవము లేదు. నేనే సత్యము, ఎవరు లేరు అని దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. అందుచేత మనం ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానం, సంతోషం నేనే ఇస్తానంటున్నాడు. కానీ మనం ఇది కాదనుకుంటే మనం బ్రతకలేము, మనం జీవించలేం. ప్రభు దగ్గరికి వచ్చేద్దాం, ప్రభుకి సాష్టంగా పడదాం, ప్రభుకి శిరస్సు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, తగ్గించుకుందాం. ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉంటామో దేవుడు నీకు హెచ్చిస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. మనుష్యులు ఇవ్వలేనంత సంతోషము దేవుడు నీకు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ రీతిగా జీవించగలడానికి పరిశుద్ధాత్మ చేరునందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక పర్యంతము నాయన దివ్యమైన వర్తమానం మాకు అందించు, మాకు నేర్పించు, మాకు నాయన మమ్ముందించు. కొన్ని మాటలు అయ్యా సజీవమైన రాళ్ల వంటి వారని ఎంత గొప్ప మాట మాకు ఈ దినాలను వాగ్దానం చేస్తూ తండ్రి, నీకు స్తోత్రాలు. అటువంటి మహాభాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మీరు దేవుని మందిర పరిశుద్ధ ఆలయంలో మీరు కట్టబడుచున్నారని ఎంత గొప్ప మాట ఇచ్చావయ్యా. అల్పులం నాయనవి, అయోగ్యులు, పాపాత్మను తండ్రి, అటువంటి మమ్మల్ని ఎన్నుకొని తండ్రి నీ యొక్క దివ్యమైన మాటల చేత మా ప్రాణమును తృప్తిపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. చేరుకున్న ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆయన, ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో ప్రభా వారిని కూడా అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో ప్రతి బిడ్డను బలపరచమని, స్థిరపరచమని క్రీస్తు ప్రభు పేరుగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియమైన పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ రేఖ దేవుని దీవెనాశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని, అలాగే నేను ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం దేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.